ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం సస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. కైవల్య ఉపనిషత్ మొదటి మంత్రం నుండి చూడండి ఒకసారి. ఓం అథ అశ్వాయనో భగవంతం పరమేష్ఠినం ఉపసమేత్యోవాచ. అధీః భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం యయా చిరాత్ సర్వపాపం విమోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్. అంతేగా? ఓకే. అశ్వాయనుడు భగవంతుడైనటువంటి పరమేష్టి, పరమమైన ఇష్టి, అన్నిటికంటే గొప్ప యజ్ఞాన్ని నిర్వహించేవాడు బ్రహ్మదేవుడు. ఆయనేమి యజ్ఞం చేశాడయ్యా? మనం అందరం పుట్టడానికి కృషి చేస్తున్నది ఆయన. ఆయన కానీ ఆ మహాయజ్ఞాన్ని నిర్వహించకపోతే మనం ఎవరము కాదు, అసలు సృష్టి పుట్టేటువంటిది కాదు. కాబట్టి మన పుట్టుకకు అదిగో అయ్యా ఆయన యజ్ఞ నిర్వహణ చేస్తూ ఉన్నాడు. ఆయన్ని సంప్రదించి ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమని? భగవాన్, గురువు గారి మీద శిష్యుడికి ఉన్న భావం భగవన్. తెలిసా తెలియకనా? సూచాయగా తెలుసు. ఏమని? ఆయన భగవతత్వాన్ని ఎరిగి ఉన్నాడు, భగవత్ స్వరూపాన్ని అందుకున్నాడు. ఆత్మవితు ఆత్మయే భవతి, అందరూ పరమాత్మయే. కానీ లోపల అజ్ఞానం ఉంది అంటే దేహం అనే భావంలో కొట్టుకుంటూ ఉంది. ఎవడు దాని నుండి బయటపడ్డాడో ఆత్మతత్వాన్ని తెలుసుకునే అవకాశం, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇదిగో అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిందా, ఉన్నది ఒకటే గోచరిస్తుంది. అది గురువు గారి స్థితి. శిష్యుడు అది కావాలి అని అనుకుంటున్నాడు. అందుకే భగవన్, ఓ భగవాన్ సంబోధిస్తున్నాడు. గురువుగారి మీద ఎంత గొప్ప భావం ఉందో శిష్యుడు అంత తొందరగా ఎదుగుతాడు. ఏదో గురువుగారిని ఉద్ధరించడం కొరకు కాదు, తనకు ఉద్ధరించబడాలి అని అంటే తనలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి భావన భగవాన్. అది ఇదిగో నా చేత అధ్యయనం చేయించవయ్యా.
అవునా? టాట్ మీ, టెల్ మీ, ఇది వేరు. టీచ్ మీ. నేనేమడుగుతున్నాడు? నా చేత అధ్యయనం చేయించవయ్యా. ఓ గురువుగారు, నాకు భగవతత్వం కావాలి, నేను దాన్ని అందుకోవాలి, నన్ను లీడ్ చేయి అటువైపు, నా చేత అధ్యయనం చేయించు. బ్రహ్మ విద్యా వరిష్టం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలు 64 కళలు ఉన్నాయండి. అనంతో వై వేదా అని కూడా అంటారు. ఇందులో ఆత్మవిద్య అన్యద ఆత్మవిద్య, మిగతావన్నీ కూడా ప్రపంచాన్ని గురించి బోధించేటువంటివి, మ్యాటర్ గురించి చెప్పేటువంటివి, పదార్థాన్ని గురించి చెప్పేటువంటివి, అనాత్మను గురించి చెప్పేటువంటివి, జడ ప్రపంచాన్ని గురించి చెప్పేటువంటివి. ఎందుకు? ఆత్మవిద్య ఒకటే, చైతన్య స్వరూపమైన భగవంతుణ్ణి, ప్రపంచాన్ని తెలుసుకునేవాడిని గురించి తెలియపరిచేది. అందుకే విద్యలన్నింటిలో ఆత్మవిద్య అత్యంత శ్రేష్టం, వరిష్ట. అన్నిట్లాగే ఇది కూడా విద్య కదండి. కాదు, అన్ని ప్రపంచంలో ఉన్న ఒక విషయాన్ని గురించి బోధిస్తాయి, కానీ ఇది ఆత్మ గురించి బోధిస్తాయి. ఆత్మ కూడా ఒక విషయం కదా? నో. సృష్టికి పూర్వం ఉన్నది, సృష్టి తర్వాత ఉన్నది, సృష్టి ఉన్నప్పుడు కూడా ఉన్నది ఆత్మ ఒకటే. ఆత్మ సర్వవ్యాపకం, శాశ్వతం, ఏకం, అనంతం. ఇవన్నీ ఒకటే. అయితే అయ్యా, అన్నిటికీ ప్రాణాన్ని ఇచ్చేది ఇదే, అన్నిటికీ జ్ఞానాన్ని ఇచ్చేదే కాదు. జ్ఞానాన్ని ఇవ్వాలన్నా, జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా, జ్ఞాన స్వరూపమైన ఇది ఒకటి. ఆత్మకు సమానమైంది ఇంకొకటి లేదు. లోతుతర చూస్తే ఆత్మకు అన్యమైంది అసలే లేదు. కాబట్టి ఇది అన్నిట్లాంటిది కాదు, అనంతమైనటువంటి నిజస్వరూపమైనటువంటిది. వరిష్ట సదా సద్భి సేవ్యమానం నిగూఢాం. ప్రపంచంలో ఏదైనా గొప్పది అంటే ఏది? గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళ చేత నిశ్చయించబడినటువంటిది ఏదైతే ఉందో అది గొప్పదే. ప్రతి ఒక్కడు అనుకుంటాడు నాకు ఇష్టమైందే గొప్పది అని. అవునా? ప్రపంచంలో ఉన్న పదార్థాల్లో అన్నిటికంటే గొప్పది ఏదండి అని అంటే తాగబోతాడు అంటాడు మందే గొప్పది అని. అవునా కాదా? తిండిపోతాడు అంటాడు మాంసమే గొప్పది అని. అలా మధు మాంసాలే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అంటాడు. ఇంకొకడు అంటాడు భోగలాలసుడు, భోగాలే గొప్పవి అని అంటాడు. ఇంకొకడు అంటాడు డబ్బులే గొప్పవి అని. ఇంకొకడు అంటాడు పదవులే గొప్పవి అని. ఏది శాశ్వతం వీటిల్లో? ఏది జీవితాన్ని పైకి తీసుకొని వస్తుంది? అవునా? సదా సద్భి సేవ్యమానం. సత్పురుషులైనటువంటి వాళ్ళ చేత సేవించబడినటువంటిది, గౌరవించబడినటువంటిది, ఆరాధించబడినటువంటిది, కోరుకోబడినటువంటిది. కేనోపనిషత్తులో చెప్తాడు ఆరాధనీయం హి. అయ్యా ఇది ఒకటే అందరి చేత ఆరాధించబడేటువంటి. ఆరాధనీయమైన దానిని గుర్తించినటువంటి వాడు, కనుగొన్నటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు కూడా ఆరాధనీయమైన వాడే. ఎవరైతే గౌరవించబడేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడో వాడు కూడా గౌరవించబడతాడు. సదా సద్భి సేవ్యమానం. సత్పురుషులైన వాళ్ళ చేత కోరుకోబడేదండి. దేనిని కావాలి సత్పురుషులు కోరుకుంటున్నారో అది, దేని కొరకు సజ్జనులు కృషి చేస్తున్నారు అది సేవ్యమానం. ఏమండి సత్పురుషులు అంటే ఏ కోరిక లేని వాళ్ళు కదా, వాళ్ళు ఎవరు అడిగినా ఇచ్చేస్తారా? ఎవడి చేత ఇవ్వడేది కాదు, ఎవడికి వాడు పొందబడవలసినటువంటిది. మరి ఇంత గొప్పది అని అంటున్నారు, సత్పురుషుల
మనుషుల చేత సేవించబడుతుంది అంటున్నారు కదా. కాబట్టి ప్రపంచంలో అందరూ పొందొచ్చు కదా, కృషి చేస్తే పొందొచ్చునేమో. అందరికీ అసలు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. నిగూఢం చాలా రహస్యమైంది. ఏమండి అక్కడెక్కడ అదేదో అంటారే, 7 సముద్రాలకు అటు ప్రక్కన ఏదో మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టులో త్వర ఉంది, ఆ త్వరలో వాడి ప్రాణం, రాజుగారి ప్రాణమా రాణిగారి ప్రాణమా దాచిపెట్టబడి ఉంది ఒక చిలుక రూపంలో. అట్లాగే ఎక్కడైనా సీక్రెట్గా ఏమంటారు నీలమాళికలు అండర్ గ్రౌండ్లో ఎక్కడైనా ఏమైనా దాచిపెట్టున్నారా? కాదు, ఇది అంతటా ఉంది. నిగూఢ చాలా రహస్యమైనటువంటిది. స్థూల దృష్టి కలిగినటువంటి వాళ్ళకి తెలియబడేది కాదు. కళ్ళు చూస్తూనే ఉంటాయి కానీ ఇది కనిపించదు. జనరల్గా చూడండి, ఎదుటి వాళ్ళ కంట్లో నలుసున్నా తెలియస్తుంది, తన కంట్లో దూరం ఉన్నా కనిపించదండి. ఏడు సామెత చెప్తారు. అవునా? అంటే ఏమనండి, అంటే దృష్టి ఎప్పుడు బహిర్ముఖంగానే ఉంటుంది అని. స్థూలంగా ఉన్న విషయాలు తెలియబడతాయి, తన దోషాలు తనకు తెలియదు, ఇతరుల దోషాలు మాత్రం బాగా తెలుసుకుంటారండి, కనిపిస్తాయండి. స్థూలమైనదే కనిపిస్తుంది. స్థూలమైనవి పంచభూతాలు, సూక్ష్మమైనవి పంచ విషయాలు, శబ్ద స్పర్శ రూపరసగంధాలు సూక్ష్మమైనటువంటివి. అవునా? మరి వాటికంటే సూక్ష్మమైనటువంటివి ఎమోషన్స్, ఉద్రేకాలు, భావాలు, ప్రేమ, దయ, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, ఇవన్నీ సూక్ష్మమైనవి. అవి అందరూ ఘోషించు. దానికంటే సూక్ష్మమైనది జ్ఞానం. పుస్తకం ఎవడైనా చేత పట్టుకోవచ్చు, కొందరే చదవగలరు, ఇంకొందరికీ అర్థమవుతుంది, ఇంకొందరే దాన్ని ఆచరించగలరు కదా. ఏమయ్యా, ఇది బుద్ధికి సంబంధించినటువంటి నిగూఢ. అయ్యా, ఇది బుద్ధికి కూడా అతీతమైనటువంటిది. శరీరం నుండి బుద్ధి వరకు, లోపల కారణ శరీరం వరకు కూడా జడమైనటువంటివే. ఈ బుద్ధి వరకు ఉన్న విషయాలన్నీ కారణ శరీరం నుండి వ్యక్తమైనటువంటివే. కారణ శరీరమే అజ్ఞానం, మాయ. దానికంటే లోతైనటువంటిది ఏదైతే ఉందో అది నిగూఢ. ముందు చెప్పండి, ఎక్కడ ఉందో పోయి చూస్తాం. తెలుసుకునే శరీరేంద్రియమును భక్తులకి ఎదురుగా లేదు, ఇది వెనకలో ఉంది. వెనకలో ముందు పైన కింద ఎక్కడో చోటు చూపించవయ్యా, నిజంగా నీకు తెలుసుకోవాలని ఉందా? అవును, ఎవడైతే అడుగుతున్నాడో వాడే అయ్యింది. ఇది అత్యంత రహస్యం. అవునా? ఎవరు నాకు ఆ తత్వం కావాలి అని అడుగుతున్నారు, అది ఆ తత్వం కాదమ్మా, ఈ తత్వం. నిగూఢం అతి రహస్యమైనటువంటిది. ఇది అడగబడే విషయం కాదు, అడుగుతున్న వాడికి సంబంధించినటువంటి విషయం. ఇది శరీరేంద్రియమును బుద్ధులు వెనకల ఉంది, జీవ స్వరూపం అయి ఉంది. జీవభావం తొలిగితే ఇది తెలియబడుతుంది. ఓకే, యయా ఆశిరాత్ సర్వపాపం వ్యపోహ్య. ఏమయ్యావు, నేను తొందరగా తెలుసుకోవాలని అనుకున్నా. సరే, నువ్వు ముఖ్యంగా ముందు పాపాలను తొలగించుకో. ఏమిటయ్యా పాపం? నువ్వు దేహం అనే భావాన్ని కలిగించేదే పాపం.